అడ్డే ఏంటమ్మా అందరు ఎలా ఉన్నారు? జయ ఏడుస్తున్నారేంటి? ఎవరో ఒక ఆయన వచ్చి లలితక్క మా ఆయనని చెప్పి తీసుకెళ్తున్నాడు. లలితక్క ఏడుస్తుంది. నువ్వు ఊరుకో అమ్మా. నువ్వేనా పిల్ల మావే? అవునే. నీ పేరేంటో? ఎందుకు? ఊరికే రాసుకుందామని. తొందరగా ఎందుకని కొడుతున్నావు? తులసిదాస్ గారు ఈ పిల్లలు వారికి అమ్మేశాడు. ఏంటంటే మీరెవరు పిల్లలు నమ్మటానికి? నేను నీ బాస్ని మర్చిపోతున్నావు. ఏమిటా సూపు? కొడతావా? కొట్టడం ఈ చేతులకి కొత్త కాదు. నీలాంటి రౌడీని ఉద్యోగంలో పెట్టుకోవడం నాదే పొరపాటు. నిన్నెంటనే డిస్మిస్ చేస్తానపా. ఇప్పుడు నా బాసు కాదు కదా? అవును. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలా. నా టేబుల్ మందు కొట్టే బార్ కూర్చో బాబు. టేబుల్ ఇచ్చిన ముందు బాబు తిరిగి మీరా? కులాసానా? కులాసాయి బాబు. నువ్వు నాయనా, నీ వల్లే బాబు మాల తీసేసి అర్జెంట్ గా మందు కొడుతున్నాను. ఏంటి పుచ్చుకుంటావా? పోయింది నా 2 ఎకరాలు పోతే పోయింది. కానీ లిమిట్ పోయింది. లివర్ పాడైపోద్ది. అయితే అరుణ్ మన కూతురా? నా కూతురే అల్లుడు. తల్లేని పిల్ల అల్లరి చేసిందనుకో మా బావతో చెప్తావా అల్లుడు? ఆయన నన్ను బాధేశాడు. నాతో చెప్పచ్చు కదా. క్షమించండి బాబు. నువ్వు కోళ్ళైనా ఇంకేమైనా చేస్తుంటావా బాబు? మగాడు ఉద్యోగం ఆడదాని సంతానం రాస్తే అడగకూడదని బాబు. ఓ ముట్టి కిందకు వచ్చినాయి. ఏంటి బాబు నీళ్ళ కాదు ఏళ్ళు. ఎందుకు? వదిలేండి సార్. మన బతుకులే మనం బతుకుదాం, మన తాగుడేదో మనం తాగుదాం. కానీ లిమిట్ మీద తాగాలి. లివర్ కాపాడుకోవాలి బాబు. మాయలు మీ తెలివితేటలతో బాధేస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు. మొద్దులు ఎక్కువైపోయాయి అనుకుంటే ఒక్కడు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేసాను. చాలా మంచి పిల్లండి బాబు. కాకపోతే కొంచెం తొందర ఎక్కువ. ఈ సారమా మేనమావ సారమా ఎవరు సారమైనా సరే ఈ సందర్భంలో అందరికి ఒకటి చెప్పదలుచుకున్నాను. లిమిట్ మీద మందు కొట్టాలి. లేవరు ఏడు బాబు లేవరు మాయలు కాపాడుకోవాలి బాబు. ఏది ఆఖరి ముద్దు మాయలు. ఎంత కమ్మగా ఉందంటే మిమ్మల్ని ముద్దెట్టుకుంటుంటే మీ అమ్మాయి గుర్తుకొస్తుంది మాయలు. అల్లుడు మా అమ్మాయిని జ్ఞాపకం చేసుకుని నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అల్లుడు. నీదంతా చెప్పాలి కదా. నువ్వెంత గొప్ప అల్లుడు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలి నాకు అనిపిస్తుంది అల్లుడు. నీ బొగ్గు ఇచ్చేవాళ్ళు ముద్దు పారేస్తాను. బొగ్గ పడుకున్నాడు. రండి రండి. ఏడు గంటలకల్లా పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు. నైట్ లైఫ్ అలవాటు పడ్డ అలాంటి అమ్మాయిలకి ఇబ్బందే.
ఎవరైనా వచ్చి రేప్ చేస్తే బస్ వస్తుంది. స్టాప్ 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 ప్లీజ్. అన్నా అన్న ఏమయ్య మన మొహాన్ని పేడ పూసింది. ఎక్కడ్రా బస్సు? మొత్తం అందరూ కింద దిగండి. నువ్వు కూర్చో పాపా. పద. పాపా కొంచెం పుచ్చుకుంటావా? అట్లే నేను దిగాలి. నేను దింపుతాంగా. ఆ రోజు మా వాడి ముఖానికి పేడ పూసావు కదా, ఇప్పుడు నీ ముఖానికి మా ప్రసాదం పూస్తాం. ఎవడరా చేసా ఎదిరిందా? ఎవడరా చేసా? నువ్వు వచ్చో వాళ్ళ సంగతి నేను తెలుసుకొస్తా. రేయ్ ఎవడరా చేసా ఇసిరి నాకు బస్సాపడిరా, పరిగెత్తలేకపోతున్నాను. ముందు దీపెట్టుందిరా, ఆపడిరా. ఎవడరా నా మెసేజ్ ఇసిరింది? హలో మన వేరగోళ్ళు ఏరా ఆడపిల్లతో ఆడుకుంటున్నారా? తప్పు కదూ. ఆడపిల్ల బతుకు గాజు సీసా. ఎవడరా నా మీద పేరు సీసా ఇసిరింది? బాపా ఊర్లన్నీ ఇంతే, తెగ ఊపుతి. మాయలో మనమ్మాయే. ఏం పడ్డానండి? ఆడపిల్ల బతుకు గాజు సీసా. ఎవడరా సీసా ఇసింది? ఎవడరా సీసా ఇసింది? నువ్వేనా సీసా? నేను కాదు. కాదా? అగో అరే సీసా గురించి అడగలేదే. ఆ అమ్మాయినేంట్రా పాపం. శేషా శేషా ఇసిరిందే. బచ్చాబడ్రా, మన మేనగోడ పడిపోయింది. తోచారా? నేనే తొడిగాలే, నీ మొత్తం చిరిగిపోయినాయి బట్టలు. స్లో స్లో, గట్టి దెబ్బ తగిలింది. క్లీన్ చేసి ప్లాస్టర్ వేసా. ఎక్కడ? అక్కడ. అయ్యో అరే రే, కాలుకేమైంది? నేను చూడలేదే. అబే ఏం లేదు. కూర్చో చెప్తాను. పర్వాలేదు, కూర్చో.